హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ నెల జనవరి 22న ప్రారంభం అవ్వబోతున్నటువంటి శ్రీ అయోధ్య రామయ్య మందిరం గురించి తప్పకుండా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇందులో దాదాపు 25 విషయాల వరకు అయితే నేనైతే చెప్పడం జరిగింది. ఇవి మీకు తెలుసుకోవడమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ యొక్క 25 విషయాలు అయితే ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ తప్పకుండా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి ఆ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి 25 విషయాలు తెలుసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకొని, ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాలి కాబట్టి తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకొని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి నవంబర్ 9, 2019లో అయోధ్య రామయ్య పై సుప్రీంకోర్టు అయితే చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఆ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ప్లేస్ పై. సో దాని తర్వాతనే అక్కడ అయోధ్య రామయ్య మందిరాన్ని అయితే నిర్మించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి భూమి పూజ 5 ఆగస్టు 2020 రోజున అయితే నరేంద్ర మోదీ గారు 40 కేజీల వెండి ఇటుకను స్థాపించి అక్కడ భూమి పూజను అయితే స్టార్ట్ చేయడం జరిగింది 5 తారీఖు 8వ నెల 2020న. నెక్స్ట్ ప్రధాన ఆలయ విస్తీర్ణం చూసుకున్నట్లయితే 2.77 ఎకరాలలో ఈ యొక్క ప్రధాన ఆలయ విస్తీర్ణం అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క పొడవు 360 అడుగులు, అదేవిధంగా వెడల్పు కనుక చూసుకున్నట్లయితే 235 అడుగులు ఈ యొక్క ఆలయము దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇక్కడ శిఖరం యొక్క ఎత్తు 161 అడుగులుగా అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ఆలయ నిర్మాణ విస్తీర్ణం వచ్చేసి 57,400 చదరపు అడుగులు, అంటే 1.3 ఎకరాలలో ఆలయ నిర్మాణ విస్తీర్ణం అయితే ఉంది. సో ఇది ప్రధాన ఆలయ విస్తీర్ణం వచ్చేసేమో 2.77 ఎకరాలు అయితే మనకు ఆలయ నిర్మాణ విస్తీర్ణం వచ్చేసి 57,400 చదరపు అడుగులు, అంటే 1.3 ఎకరాలుగా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ 6వది కనుక చూసుకున్నట్లయితే రామ మందిరం డిజైన్ను 1989లోనే రూపొందించారు. ఎప్పుడు రూపొందించారు? 1989లోనే ఈ యొక్క రామ మందిరం డిజైన్ అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 7th వన్ ఈ ఆలయంకు కేవలం రాతిని మాత్రమే వాడారు. ఎక్కడ ఇనుము కానీ, స్టీలు కానీ, సిమెంట్ కానీ, కాంక్రీట్ కానీ ఎక్కడా కూడా ఉపయోగించలేదు. కేవలం రాతిని మాత్రమే ఉపయోగించడం అయితే జరిగింది ఈ యొక్క రామ మందిరానికి. నెక్స్ట్ 8వ చూసుకున్నట్లయితే రాజస్థాన్, యూపీ, గుజరాత్ నుంచి తెచ్చినటువంటి బాన్సీ నంది అండ్ మక్రానా మార్బుల్స్ని మాత్రమే ఈ యొక్క ఆలయంలో ఉపయోగించడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి? రాజస్థాన్, యూపీ, గుజరాత్ నుంచి తెచ్చినటువంటి బాన్సీ నంది, ఈ మక్రానా అనే మార్బుల్స్ను రాజస్థాన్ నుంచి అయితే ప్రత్యేకంగా తీసుకురావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 9వది కనుక చూసుకున్నట్లయితే ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఈ యొక్క 32 మెట్లు ఎక్కిన తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. సో దీనిపై ముసలి వాళ్ళు కానీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి చింత పడాల్సిన అవసరం లేదు. సో వారి కోసం అయితే ప్రత్యేకంగా ఈ యొక్క లిఫ్ట్ను కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఈ 32 మెట్లు ఎక్కలేని వాళ్ళు, ఇక మిగతా వాళ్ళు శ్రీరాముని తలుచుకుంటూ 32 మెట్లు ఎక్కేసేయడమే. నెక్స్ట్ 10వది కనుక చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం తలుపులను, ప్రధాన తలుపులు అదేవిధంగా అన్ని తలుపులను తయారు చేసింది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ న్యూ బోయన్పల్లి అనురాధ టెంబర్ డిపో నిర్వాహకులైతే ఈ యొక్క తలుపులను అయితే తయారు చేయడం జరిగింది. సో దాదాపు 118కి పైగా తలుపులైతే ఈ అనురాధ టెంబర్ డిపో నిర్వాహకులైతే తయారు చేసినట్లయితే
తెలుస్తుంది. సో ఈ అయోధ్య రామయ్యకు మన తెలంగాణ నుంచి వెళ్ళి పోవడము ఇదొక మనకు అదృష్టంగానే భావించుకోవచ్చు. నెక్స్ట్ 11వది కనుక చూసుకున్నట్లయితే స్తంభాలకు సంబంధించి అంటే ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఆ ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలను చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో 150 స్తంభాలు, ఫస్ట్ ఫ్లోర్లో 132 స్తంభాలు, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో 74 స్తంభాలు అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్తంభానికి 16 రకాల విగ్రహాలను అయితే చెక్కడం అయితే జరిగింది ప్రతి ఒక్క స్తంభానికి. నెక్స్ట్ 12th వన్ చూసుకున్నట్లయితే ఆలయం లోపల ఒకేసారి 70,000 మంది ఉండవచ్చు అని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. అంటే ఆ ఆలయం లోపల మనము ఎంతమంది ఉండొచ్చు అంటే 70,000 మంది ఉండవచ్చు. నెక్స్ట్ 13వది కనుక చూసుకున్నట్లయితే రెక్టర్ స్కేలుపై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా కూడా తట్టుకునేలా, అదేవిధంగా 2500 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ యొక్క నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. సో రెక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో వచ్చినా కూడా ఈ యొక్క రామ మందిరానికి ఎటువంటి డోకా లేకుండా నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్ 14వది కనుక చూసుకున్నట్లయితే అయోధ్య ఆలయంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను అయితే నాటడం అయితే జరిగింది. సో ఈ యొక్క అయోధ్య ఆలయంలో 27 నక్షత్రాలకు సూచికగా అంటే నక్షత్రాలుగా ఉన్నోళ్ళు అంటే మనం ఏ నక్షత్రంలో పుట్టిరో వాళ్ళు వెళ్ళి ఆ చెట్టు కింద ధ్యానం చేసుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి కానీ వీలుగా ఉండేటట్టుగా ఈ యొక్క 27 మొక్కలను అయితే నాటడం జరిగింది. అదేవిధంగా 4 వైపులా ఒక్కొక్క దేవత విగ్రహాన్ని కూడా పెట్టడం అయితే జరిగింది 4 మూలల. సో వాటిని కూడా మనం దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 15వది కనుక మనం చూసుకున్నట్లయితే శ్రీరాముడికి విగ్రహ ప్రతిష్టాపన జనవరి 22, 2024న నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 16వది కనుక చూసుకున్నట్లయితే గర్భగుడిలో ప్రతిష్ఠించేటటువంటి ఈ యొక్క బలరాముడి ఎత్తు అంటే ఆ బలరాముడు 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాముని యొక్క విగ్రహాన్ని మనకైతే ఆ గర్భగుడిలో ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. సో ఆ బలరాముడి యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే 51 అడుగులుగా ఉంటుంది. నెక్స్ట్ 17వది ఈ ఆలయ నిర్మాణానికి 9 అక్టోబర్ 2023 నాటికి 900 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 3,000 కోట్లు అయితే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఖర్చు చేసిన 900 కోట్లు. సో ఇంకా ఆ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచడం కోసం ఈ యొక్క 3,000 కోట్లను ఉపయోగిస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ విధానంలో చూసుకున్నట్లయితే ఇది కేవలం ఇండియాలో వచ్చిన విరాళాలు మాత్రమే. సో ఫారెన్ నుంచి అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క విరాళాల కోసం FRCA అనేటటువంటిది తీసుకోవడం అయితే జరిగింది. సో అక్కడి నుంచి విరాళాలు తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఈ యొక్క 900 కోట్లు అదేవిధంగా 3,000 కోట్లు ఓన్లీ మన ఇండియాలో వచ్చినటువంటి విరాళాలు మాత్రమే. నెక్స్ట్ 18వది కనుక చూసుకున్నట్లయితే 613 కిలోల బరువు గల గంట తమిళనాడులో అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనకు ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది 613 కేజీల బరువు ఉన్నటువంటి గంట. అదేవిధంగా 2.1 టన్నుల ఉన్నటువంటి భారీ గంట యూపీలో అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఈ రెండింటిని ఆలయంలో నిర్మించనున్నారు. సో వీటితో పాటు మొత్తం 42 గంటలను ఈ యొక్క తమిళనాడు అయితే పంపించడం అయితే జరుగుతుంది. వేద పండితుల మధ్యలో ఎంతో బాగా రూపుదిద్దుకున్నటువంటి ఈ యొక్క గంటలను ఈ యొక్క రామ మందిరంలో ప్రతిష్ఠించనున్నారు. సో మొత్తానికి తమిళనాడు అయితే ఈ 613 కేజీల బరువు గంటతో పాటు మొత్తం 42 గంటలను అయితే రామ మందిరానికి అయితే చేర్చనుంది. నెక్స్ట్ 19వది కనుక చూసుకున్నట్లయితే 108 అడుగుల భారీ అగర్బత్తిని గుజరాత్లో ఉన్నటువంటి ఒక రైతు అయితే తయారు చేయడం అయితే జరిగింది. దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 3,500 కిలోలు అయితే ఇది ఉంటుంది. ఇది దాదాపు 1.5 నెలల పాటు అంటే దాదాపు 45 రోజుల నుంచి 50 రోజుల వరకు ఇది వెలుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క అగరబత్తిని తయారు చేసినటువంటి రైతు అయితే తెలియజేయడం జరిగింది. ఇది మొత్తం 108 అడుగులు
అదేవిధంగా 3500 కేజీల బరువు అయితే ఉంటుంది. నెక్స్ట్ 20వది కనుక చూసుకున్నట్లయితే 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను ఇంతకుముందు చెప్పాను కదా, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్కు చెందినటువంటి సీతారామ ఫౌండేషన్ వాళ్ళు 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను అయితే ఈ యొక్క రామ మందిరానికి అయితే కాలినడకన తీసుకెళ్తామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది రెండవది మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటిది. అదే డోర్లు, అదేవిధంగా ఈ బంగారు పాదుకలు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం నుంచి. నెక్స్ట్ ఈ ఆలయంలోకి వెళ్ళడానికి మనము తూర్పు ద్వారం నుంచి మనమైతే లోపలికైతే వెళ్తే మళ్ళీ బయటకి దక్షిణం నుంచి అయితే బయటకు రావడం జరుగుతుంది. సో ప్రవేశ ద్వారాలు 12 ప్రవేశ ముఖద్వారాలు అయితే మనకైతే ఉండడం జరిగింది. నెక్స్ట్ 22వది కనుక ఆలయ నిధుల సేకరణ కోసం 1 జనవరి 2021 నుంచి 1 జనవరి 2021 నుంచి నిధి సమర్పణ్ అభియాన్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా నిధుల సేకరణ అయితే చేపట్టడం అయితే జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ కూడా ఇందులో భాగంగానే ఈ యొక్క నిధుల సేకరణ చేపట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ 23వది కనుక చూసుకున్నట్లయితే ఆ రాముడు మనకు ఇచ్చేటటువంటి దర్శనము యొక్క దూరం చూసుకున్నట్లయితే 35 అడుగులు, అంటే 35 అడుగుల దూరం నుంచి మనము ఆ యొక్క బలరాముని అంటే శ్రీరాముని దర్శనం చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకు కల్పించారు. సో ఇది 23వది. నెక్స్ట్ 24వది కనుక చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి 115 దేశాల నుంచి నదులు, సరస్సుల నీటిని, అదే సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని, అదేవిధంగా 2587 ప్రాంతాల నుంచి తీసుకువచ్చినటువంటి మట్టిని ఈ యొక్క నిర్మాణంలో అయితే ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ 25వది కనుక చూసుకున్నట్లయితే 2021 రిపబ్లిక్ డే పరేడ్లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ట్యాబ్లో రామ మందిర్ రెప్లికాను ప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. సో 2021 రిపబ్లిక్ డే రోజు ఇవి ఫ్రెండ్స్ ఈ 25 విషయాలు. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. సో అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇవైతే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆ కోణంలో అయితే నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇది ఈ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.